భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన వరుసగా 4078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రమే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగిన రికార్డును కలిగి ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 జూన్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కాంగ్రెస్ కు చెందని ప్రధానమంత్రిగా అత్యంత కాలం పదవిలో కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందిరాగాంధీ 4077 రోజుల పాటు వరుసగా ప్రధానమంత్రిగా ఉండగా మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు. మోదీ రాజకీయ జీవితం గుజరాత్ లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన గుజరాత్ ను అభివృద్ధి పంథాలో నడిపించారు. ఇది ఆయన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి అవకాశంగా మారింది. ఇందిరాగాంధీ తరువాత మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి మోదీ. అంతేకాదు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 వరుస ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానమంత్రి కూడా మోదీనే. ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజల్లో ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు ఆయన పరిపాలన దేశ పురోగతికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లో ఆయన నాయకత్వం భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.